వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తూనే ఉన్నాం కదా. ఇవాళ కూడా అటువంటి డిఫరెంట్ కాంబినేషన్స్తో స్పెషల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్పెషల్ రెసిపీతో వచ్చావు అండ్ స్పెషాలిటీ ఏంటి? సో అందరూ కూడా స్నాక్స్ బాగా ఇష్టపడతారు అండ్ స్నాక్స్ మనం తినాలి కూడా. ఎందుకంటే డైట్ వచ్చేసి ఎవ్రీ సెకండ్ అవర్లీ తీసుకుంటూ ఉంటేనే మన డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఉంటుంది. సో ఇవాళ రెసిపీ వచ్చేసి రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్. ఓకే, సో రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ అనమాట. చూద్దాం ఏం చేస్తావు, ఏంటి ఆ కాంబినేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అని. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా బెల్ పెప్పర్స్ తీసుకొచ్చామంట. కొంచెం రోస్ట్ కూడా చేస్తున్నాను. అవును, నార్మల్లీ మనం వంకాయకి చేస్తాం కదా, ఆయిల్ రాసి దాన్ని కాల్చి పచ్చడి చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్లో బెల్ పెప్పర్స్ కూడా చేసి మనం స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. ఓకే, సో పన్నీర్ తురుము కూడా తీసుకొచ్చావు అండ్ వా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ లెట్యూజ్, ఆబ్వియస్లీ శాండ్విచ్ అనగానే లెట్యూజ్ అనేది ఆ ఫ్లేవర్ పడకపోతే ఇంకా అసలు బాగుండదు అనమాట, ఏదర్ శాండ్విచ్ ఆర్ బర్గర్స్లోకి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి కొంచెం పెరుగు తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత మనం బెల్ పెప్పర్స్ యాడ్ చేసేద్దాం. ముందుగా గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఓకే, ఆ తర్వాత ఎల్లో బెల్ పెప్పర్, ఒక స్పూన్. ఇందులోనే పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం, గ్రేటెడ్ పన్నీర్. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, ఆ తర్వాత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, పార్స్లీ కూడా వేసేసుకున్నాం. యూజువల్గా శాండ్విచ్ అంటే చాలా క్విక్గా చేసేసుకుంటూ ఉంటారు అందరు, జస్ట్ టొమాటో, ఆనియన్ లేకపోతే బెల్ పెప్పర్స్ చేసుకొని. బట్ అప్పుడప్పుడు సండే టైమ్స్లో ఇలా బ్రేక్ఫాస్ట్ ఏమైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే కొద్దిగా ఇట్లా పన్నీర్ కానీ అండ్ రోస్టెడ్ బెల్ పెప్పర్స్ వేసి చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. యా, సో కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా తగ్గుతుంది. అన్నీ మిక్స్ చేసేసుకుందాం. సో ఏదైతే జస్ట్ స్ప్రెడర్ లాగా యూస్ చేస్తాం అంతే. పర్ఫెక్ట్. సో పాన్ హీట్ చేసేసి సో బటర్తో హీట్ చేసి, బటర్తో. సో కొద్దిగా బటర్ అలా గ్రీస్ చేస్తున్నాం. దీంట్లోనే మనం స్ప్రెడర్ వేసి, సో పర్ఫెక్ట్ కాంబో యాక్చువల్గా. సో కావాలంటే మనం ఇలాగా 2 సైడ్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఓపెన్గా కూడా మనము పెట్టేసుకోవచ్చు అన్నమాట. అవును. సో ఇక్కడైతే మనం మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేసాం కదా, చాలా మందికి బ్రెడ్స్లో డౌట్ ఉంటుంది అనమాట. శాండ్విచ్ అనగానే వైట్, శాండ్విచ్ బ్రెడ్ అనే వైట్ కలర్లో ఉంటుంది. సో ఇలా యూస్ చేయాలా, లేకపోతే ఎవ్రీడే మనం బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ తీసుకోవడం బెటర్? సో ఎవ్రీడే మనము మల్టీగ్రెయిన్ లేదంటే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయడం బెటర్ కంపేర్ టు వైట్ బ్రెడ్. ఎందుకంటే అది మైదా, సింపుల్ కార్బ్స్ అండ్ అది అందరికీ సెట్ కూడా అవ్వదు అండ్ పిల్లలకు కూడా అది ఈజీగా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి సో మనము వైట్ బ్రెడ్ కాకుండా దీన్ని బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్తో సైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయినట్టుంది. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాం. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే,
దాని మీద లెట్యూస్ పెడతాం. ఓకే లాస్ట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ స్లైసులు 4, ఉప్పు తగినంత, లెట్యూస్ కొద్దిగా, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, పన్నీర్ తురుము 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు. రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ తురుము, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, పార్స్లీ వేసి బాగా కలుపుకోవాలి. పెనంపై వెన్న రాసి బ్రెడ్ స్లైసులు ఉంచి కాల్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులపై సమంగా పరచాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై లెట్యూస్ ఉంచి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే. సో అన్నిటికంటే పెద్ద టాస్క్ ఇది అనమాట. చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ నువ్వు అన్నట్టు ఆ పెప్పర్ ఏదైతే ఉందో రోస్టెడ్ చేసాం కాబట్టి అది క్లియర్గా తెలుస్తుంది. సంథింగ్ ఏదో స్పైసీగా తెలుస్తుంది కదా. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసాం. అందులో గ్రీన్ అనేది మనకు కొంచెం స్పైసీనెస్ తెలుస్తుంది. దాంతోపాటు మనం మిక్స్డ్ హర్బ్స్ కూడా యాడ్ చేసాం. సో దానివల్ల మరి బ్లాండ్గా కాకుండా కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయింది అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా స్ప్రెడ్స్ యూస్ చేసేటప్పుడు లేకపోతే తయారు చేసుకునేటప్పుడు స్ప్రెడర్స్ ఎక్కువగా మయోనీస్ సాస్ కానీ కెచప్ కానీ యూస్ చేస్తున్నాం. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పెరుగు అనేది ద బెస్ట్ సాస్ అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తుంది. అండ్ తందూరి ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా తెలుస్తుంది. అండ్ ఏంటంటే కొంచెం నువ్వు అన్నట్టు ఒక శాండ్విచ్ ఫుల్ అయిపోతుంది అంతే కదా. సో మయోనీస్ ఇవన్నీ కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. కావాలంటే కర్డ్ లో కూడా మనకు అన్ని వాటర్ తీసేసి కర్డ్ యోగర్ట్ గడ్డ పెరుగు యోగర్ట్ తో కూడా మనం రీప్లేస్ చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. బట్ అది కాకుండా ఇది ఏంటంటే ఈ కర్డ్ లో మనకు మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. దానికి ఇదైతే పర్ఫెక్ట్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ చోలే ఇడ్లీ. పాలక్ చోలే ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ ఇడ్లీ అంటేనే అందరు బ్లాండ్గా తింటారు. సో కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా ఇడ్లీస్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇడ్లీ అంటున్నావు. ఓకే, కాబోలి శనగలతో ఇడ్లీ. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, సో ముందు మనం స్టీమ్ ఆన్ చేసేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే, ఆల్రెడీ నానబెట్టిన కాబూలి చెన్న, పాలక్ కూడా, అలాగే పచ్చిమిర్చి కూడా, నెక్స్ట్ అల్లం 1 స్పూన్, అలాగే అల్లం కూడా,
ఇది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. ఓకే తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. లెమన్ స్క్వీజ్. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అవును. ఇంకా మనం దీన్ని పెట్టేద్దాం. సో ఆయిల్ ఇస్తావా కొద్దిగా? యా. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే మనము ఇడ్లీ పిండి అంటే రవ్వ కూడా యూస్ చేయకుండా ఒట్టి కాబూలి శనగలతో చేసాం అనమాట. అండ్ ఎక్కువ ప్రోటీనిషియస్ ఫుడ్ కదా, సో ఎవ్రీడే ఎగ్స్ బదులుగా కొంతమంది ఎగ్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు వర్కౌట్ చేసేవాళ్ళు. దాని బదులు ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చాము. యా తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనం ఫైబర్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కూడా యాడ్ చేసాం కాబట్టి హ్యాపీగా వర్కౌట్స్ చేసేవాళ్ళు కానీ అండ్ పోస్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చక్కటి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి, చూద్దాం ఒకసారి. ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, పాలక్ చోలే ఇడ్లీ రెడీ అయిపోయింది. సో టేస్టీ టేస్టీ పాలక్ చోలే ఇడ్లీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పాలక్ చోలే ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, కాబూలీ శనగలు 1.5 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పాలక్ చోలే ఇడ్లీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన కాబూలీ శనగలు, పాలకూర, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడికించిన తరువాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ చోలే ఇడ్లీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చాలామంది ఇడ్లీలు కంప్లైంట్ చేస్తారు చాలా గట్టిగా ఉన్నాయి అస్సలు బాగోవు అని, ఎందుకంటే అది మెయిన్ కంప్లైంట్ ఇడ్లీస్లో. అండ్ ఇది డిఫరెంట్గా ఇడ్లీ రవ్వ కూడా యూస్ చేయకుండా మంచిగా కాబూలీ శనగలు వేసి పాలక్ వేసి చేసాం కదా, పర్ఫెక్ట్ టేస్ట్ ఉన్నాయి. అండ్ వెరీ 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 హెల్దీ కూడా అండ్ వెరీ టేస్టీ కూడా ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. పిల్లలకి ఇలా
డిఫరెంట్ కలర్స్తో చేసేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చక్కగా తింటారు కూడా. అండ్ దాంతోపాటు ఆ చోలే ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. అండ్ ఇంకోటి మనం ఏంటంటే సపరేట్ డిష్ కూడా అక్కర్లేదు, ఇలానే తినేయచ్చు చక్కగా స్నాక్స్ లాగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా ఇది. అవును. సో 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తాము మరి. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్. సో పెప్పర్స్లో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు చక్కటి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ వైరల్ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా జలుబు కానీ అండ్ త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో బెల్ పెప్పర్స్ ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ కర్డ్లో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి, గట్ రిలేటెడ్ ఇష్యూస్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు బాడీలో టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే పన్నీర్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్లో ఉపయోగపడుతుంది. అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ వల్ల ఏంటి అంటే మనకు ఫైబర్ అనేది చక్కటి లభిస్తుంది, డైజెషన్ ఇష్యూస్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు స్టమక్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు కూడా బ్రెడ్స్లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ చోలే ఇడ్లీ. సో ఇడ్లీస్ మనకు చాలా హెల్తీ అండ్ మనము మార్నింగ్ డైట్ స్టార్ట్ చేయడమే స్టీమ్ ఫుడ్తో మనం స్టార్ట్ చేస్తే కనుక మన బాడీలో ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్స్ అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో అది మన ప్రాసెస్లో వచ్చేసి ఇడ్లీ కాబట్టి ఇడ్లీలో కూడా మనము డిఫరెంట్ టైప్స్ యూస్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ ఇడ్లీస్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిది. వాళ్ళకి ఎవ్రీడే ఐరన్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి స్పినాచ్లో పాలక్లో మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయి అండ్ గెస్టేషనల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. నెక్స్ట్ చోలేలో కూడా మనకు మంచి ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ 2 కూడా ఉంటాయి. ఇందులో మనకు మినరల్స్ వచ్చేసి మ్యాగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. సో బోన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నవాళ్ళు అండ్ అలాగే పోస్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి ఈ చోలే అనేది ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనమాట. నిజంగానే స్టీమ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా మనం ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే ఆ డే అంతా చాలా డైట్గా తీసుకున్నట్లు, హెల్దీ డైట్ తీసుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ శాండ్విచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదేంటి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.